ఈరోజు మన రెసిపీ చూడండి ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది గదా! టేస్ట్ గూడా సూపర్ ఉంటుందండి. ఇలా చేస్తే పిల్లలు, పెద్దలు ఇంకా వద్దనకంట కిమ్మనకంట తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే చూడ్డానికి కూడా చాలా బావుంది కదండీ! మరి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇలా చేసి పెడితే ఎవరు మాత్రం వద్దంటారు? చూస్తుంటేనే ఇంకెప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది గదా! చాలా కలర్‌ఫుల్‌గా, అందంగా ఉన్న ఈ డిష్‌ని ఈరోజు మన వీడియోలో తయారు చేసే విధానము, అలాగే దీనికి కావాల్సినవి కూడా మనము ఇప్పుడు చూసేద్దాము. అలాగే ఇవి చూడండి ఆనియన్స్ బజ్జీలనమాట. అంటే ఉల్లిపాయ బజ్జీలు. దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాము. నేనైతే ముందుగా ఇలా 4 చూడండి ఇలా పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. మరీ బిగ్ బిగ్ సైజ్ కాదు. అంటే మరీ పెద్దయి కాకూడదండి. చూడండి 2 చిన్నవి, 2 మీడియం సైజు అంటే 4 అయితే తీసుకున్నానండి. ఇప్పుడు పై పొట్టుని తీసేసి శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తుడుచుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే ఇలాగా కట్ చేసుకున్నాను. అలాగే వీటిని విడదీయేస్తే రెక్కలనేది ఊడిపోతుందని చెప్పి వీటిల్నేమి కదపలేదు. ఇలాగే ఉంచేసాను. ఇంకా మీకైతే ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక అరకప్పు శనగపిండి జల్లెడ పట్టుకున్న శనగపిండిని ఏసుకోవాలి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, ఒక అర స్పూను కారము, ఒక స్పూను సాల్ట్ అంటే రుచికి సరిపడా, అర స్పూను గరం మసాలా, అర స్పూను ధనియాల పౌడర్ వేసి ఇలాగే విస్కర్ తోటి ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే తగినంత వాటర్ వేసుకుని బజ్జీల పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా ఇలాగా ఉండలు లేకుండా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా పొడిపిండి అనేది ఉండలు లేకుండా ఇలా మొత్తం అంతా కలిసేటట్టు ఇలా విస్కర్ సహాయంతో కలుపుకోండి. అలాగే మీ దగ్గర విస్కర్ లేకపోతే స్పూన్ తోటైనా కలుపుకోండి. ఇంకా స్పూన్ కూడా లేకపోతే ఇంకా చేత్తో అయినా కూడా కలుపుకోండి. చేత్తో కలిపినా కూడా బాగా వస్తుంది. చూడండి ఇలా చాలా సాఫ్ట్‌గా పిండి అనేది ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ ఇలా బాగా ఫాస్ట్‌గా ఇలా కలిపితే మనకి ఉండలనేది లేకుండా వస్తుంది. అలాగే మరీ చిక్కగా అయిందనుకోండి కాస్త వాటర్ వేసుకోండి. ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా బజ్జీ పిండి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా తయారు చేసుకున్నాక ఇక్కడ మనకి ఇందులోకి ఈ ఉల్లిపాయ ములగదు కదండి. కాబట్టి మనము ఇలా ఒక గిన్నె తీసుకుని ఇందులోకి మనం తక్కువ పిండి బజ్జీ పిండి శనగపిండి తీసుకున్నాం కదండి. మరి దాంట్లోని ముంచాలంటే ఇది మొత్తం ములగదు కాబట్టి మరి దీనికి ఇలా చిన్న గిన్నె తీసుకుని దీనిపైన ఉల్లిపాయను పెట్టి దానిపైన ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా శనగపిండిని వేసేసేయాలి. ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనము ఇవి వేపించుకోవడానికి సరిపడా నూనెని స్టవ్ పైన పెట్టుకుందాము. ఒక కడాయి తీసుకుని ఇలాగా నూనె అనేది స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా చూపించిన విధంగా ఇలా ఒక్కొక్క ఉల్లిపాయని ఇలా వేసుకోవాలండి. శనగపిండిని ములిగేటంత వరకు వేసుకుని బాగా శనగపిండి పట్టిన తర్వాత ఇలాగా వీటెక్కిన నూనెలోకి వేసేసుకోవాలి. అంటే మరుగుతున్న నూనెలోకి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం అలా ఉంచేసేయాలి. కాస్త ఒక్క నిమిషం టైం పడుతుందండి. ఉల్లిపాయ మొత్తం ఉడకాలి కదా లోపల వరకు. ఇంకా మంట అనేది మీడియంలో పెట్టుకోండి. ఉల్లిపాయ మనం పెద్ద సైజు మంట పెట్టినాం అనుకోండి, పెద్ద మంట పెడితే పైన మాడిపోతుంది, లోపల ఉడకదు. కాబట్టి ఇలా పెట్టుకోండి. ఇలా ఉల్లిపాయని ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించుకోండి. ఇప్పుడు మనకి ఇంకా పిండి మిగిలింది చూడండి. ఇంకా ఈ పిండి మిగిలింది కదా దీంట్లోకి అయితే ఇలాగా ఇక్కడ వచ్చేసి నేను పాలకూరనైతే ఒక 4, 5 తీసుకున్నానండి. ఇలా పాలకూరని తీసుకుంటే మనకి ఈ ప్లేట్‌లోకి ఇలా అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇలా పాలకూరని కూడా పకోడీలాగా ఇలా బజ్జీల్లాగే వేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. ఇంకా పిండి ఉంది కదండి. ఈ పిండిలోకైతే మనము పాలకూర ఆకుల్ని ఇలాగ ముంచుకోవాలి. ఇంక ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయ బజ్జీ కూడా రెడీ అయిపోయింది కదండి. ఇంకా తీసేసి మనము ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు మనము ఈ పిండిలోకి ఇలాగ పాలకూర ఆకును మొత్తం మనం ఫస్టే ఇది పాలకూరనైతే నేను కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఆకుని అయితే ఈ పిండిలోకి ముంచి శనగపిండిలోకి ఇందులోకి అయితే వేసేసుకున్నాను నూనెలోకి, వీటెక్కిన నూనెలోకి. ఇప్పుడు చూడండి ఇలా అయితే రెండో సైడ్ తిప్పుకొని ఇలా ఈ పాలకూర బజ్జీని కూడా ఇలా వేసుకోవాలి. ఇంకా మీకు పాలకూర బజ్జీ కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను ఎలా వేసుకోవాలనేది.
ఇప్పుడైతే పాలకూరనైతే ఇలా వేసుకున్నానండి. మనకి ఎందుకంటే ప్లేట్‌లోకి ఇంకా దాని చుట్టూ పెడితే మనకి అందంగా కనిపిస్తది ప్లేట్‌లోకి. ఇప్పుడు ఇవి తీసేసుకొని ప్లేట్‌లోకైతే ఇలా సర్దుకోవాలి. చూడండి ఎంతో కలర్‌ఫుల్‌గా, టేస్టీగా ఉండే ఆనియన్స్ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడిగా ఉన్నప్పుడు ఇలా చేసి అందించండి. చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ఏమన్నా కావాలని అడుగుతారు గదా! అలాంటప్పుడు గూడా ఇలా ఏమి లేనప్పుడు ఇలా చేసి అందించండి. అంతేకాదు ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఈ రెసిపీ గూడా మనకి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద తయారు చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.